జయనగరం జిల్లాలో పైడితల్లి సిరిమాను తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సిరిమానుతో పాటు ఇరుసుమాను, సిరిమాను రథం, సిరిమాను గిలక, అంజలి రథం పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. 6 విశ్వ బ్రాహ్మణులు సిరిమాను పనులలో నిమగ్నమయ్యారు. ఈ నెల 6, 7 తేదీలలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం సిరిమానోత్సవం. ఆ సిరిమానోత్సవం చూడడానికి లక్షలాది మంది భక్తులైతే ప్రతి ఏడు విజయనగరం తరలి వస్తుంటారు. ఒక విజయనగరం ప్రాంతం కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, సుమారు 5 రాష్ట్రాల నుంచి ప్రజలైతే ఈ యొక్క సిరిమాన్ని దర్శించుకోవడానికి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తారు. ప్రస్తుతం మనం సిరిమాను చెక్కే హుకుంపేట వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే మనకు కనిపిస్తుందో ఇదే సిరిమాను. ఈ సిరిమాను మీదనే పూజారిని కూర్చోబెట్టి పైకి సుమారు 67 ఎత్తులో పూజారిని అయితే ఉంచుతారు. అక్కడి నుంచి భక్తులందరినీ కూడా ఆయన ఆశీర్వదించారు. ఎందుకంటే అమ్మవారు అంత పైన ఉంటేనే తన బిడ్డల్ని అందరినీ కూడా సమానంగా చూడగలదు, అందరికీ సమానంగా ఆశీర్వాదం అందించగలదు, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆమె ప్రతి ఒక్కరు కూడా ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వగలదు. అందువల్లనే అమ్మవారిని అంత ఎత్తులో సుమారు 60 అడుగుల ఎత్తులో ఉంచుతారు. ఈ లక్షలాది మంది భక్తులు తన వద్దకు వచ్చి అమ్మ శరణం అమ్మాయిని కోరుకుంటూ, అదేవిధంగా తమ కోరికలు తీర్చమని ఎవరైతే పైడితల్లిని కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తూ వారందరి యొక్క కోరికలు తీర్చడానికి, అంటే ఏదైతే మనకి, ఎందుకంటే పైడితల్లి అనగానే మనకి కోరిన కోరికలు తీర్చే తల్లిగా కూడా ప్రతి ఒక్కరు భావిస్తారు. కాబట్టి ఆ కోరికలు తీర్చమని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని పూజిస్తారు. అదేవిధంగా అమ్మవారు కూడా తమ బ్లెస్సింగ్స్ని అందిస్తుంటారు. సో చూసుకోవచ్చు, భక్తులందరూ కూడా నిత్యం వాటర్తో తడుపుతూ ఉంటారు, పసుపు రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క సిరిమాను చెట్టుని అమ్మవారిగా కూడా భావిస్తూ ఉంటారు. అంత విశిష్టమైనది పైడితల్లి అమ్మవారి పండుగను మనం చెప్పుకోవచ్చు. సుమారు లక్షలాది మంది భక్తులు వస్తారంటేనే ఒకసారిగా మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రత్యేకత ఉంది ఈ యొక్క సిరిమాను అని చెప్పి. ఈ చివరి నుంచి మనకి ఆ చివరి వరకు చూసుకోవచ్చు. ఇప్పటికంటే సిరిమాను తీసుకొచ్చిన దగ్గర నుంచి, అంటే సిరిమానోత్సవం రోజు వరకు నిత్యం ఈ యొక్క సిరిమాను చెట్టుకైతే నిత్యం పూజలు చేస్తూనే ఉంటారు. చూసుకోవచ్చు, మనకి చివరిని కుండలాంటి భాగం మనకు కనిపిస్తాం. అంటే బరువు అనేది కిందకు ఉంటే పైకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, కింద పడిపోవడానికి కూడా ఆస్కారం ఉండదు. మనం సైంటిఫిక్గా మనం చూసుకున్నట్లయితే ఇంత బరువు ఇది కింది భాగంలో ఉంటుందన్నమాట. అంటే ఇరుసుమాను మీద పెట్టేటప్పుడు ఇది కింది భాగంలో ఉంటుంది. ఏదైతే ఆ చివరి మనం చూసామో దాని పైకి ఉంటుంది, దానిపైన ఒక పీట లాంటిది, ఒక ఎల్ షేప్లో ఉన్న పీట లాంటిది పెట్టి అక్కడ పూజారిని కూర్చోబెడతారంటే, సో ఇదంతా కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. సుమారు 300 ఏళ్ళ నుంచి కూడా ఇదంతా ప్రక్రియ జరుగుతూనే ఉంది. సో అక్కడ మనం చూసుకోవచ్చు, చెక్కే వాళ్ళందరూ కూడా ఎంతో దైవత్వంతో ఒక అదృష్టంగా భావిస్తూనే వీళ్ళందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ పనులు అయితే నిమగ్నమవుతూ ఉంటారు. ప్రతి ఒక్క పైడితల్లి పండగకి ఇక సిరిమాన్ని చెక్కడం వీళ్ళందరూ కూడా ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పనిలో ఉన్నారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి పైడితల్లి అమ్మవారి పని. అందులో సేవాభావం కలవడం చాలా అదృష్టం అని నేను భావించుకుంటున్నాను. మొత్తం ఎంతమంది మీరు ఇక్కడ ఈ పని చేస్తున్నారు? సురుమాను వరకు 6 సార్. కనిమెర్ల రావణ్ గారు హెడ్, అంటే ఆయన 44 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అయిన తర్వాత నేను 10 సంవత్సరాల నుంచి. మిగతా ఏంటంటే అందరం కూడా ఒక 6 సురుమాను పని వరకు మేము చేస్తామండి. సో చెక్కడం ఎంతవరకు వచ్చింది? ఇంకా పండుగ 2 రోజులే ఉంది. సోమవారం వరకు ఉంటుందండి. కాటా వేసే వరకు కూడా మా పని ఉంటుందండి. చిన్నబాటి పని, పెద్దబాటి పని అలా చేస్తూ ఉంటామండి. 6 కూడా ఈ పని మీద నడుస్తుంటాం. అది సో ఇది సుమారు 6 నిత్యం ఇదే ఎక్కడంటే ఆ సిరిమాను చెట్టు తెచ్చిన దగ్గర నుంచి మళ్ళీ సిరిమాను ఉత్సవం వరకు కూడా దీన్ని కంటిన్యూ చెక్కుతూనే ఉంటారు. దీనికి పూజలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మనం చూస్తుంది చింత చెట్టు. అంటే చింత చెట్టు అంటే త్రిశక్తి స్వరూపిణిగా మనకి హిందూ సాంప్రదాయంలో ఉంది. అటు లక్ష్మీదేవి కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, సరస్వతి, వీళ్ళందరికీ కూడా చింత చెట్టు అంటే ఇష్టం. సో అందువల్ల చింత చెట్టుని పెడతారు. మరోవైపు మనం సైంటిఫిక్గా కూడా మనం చూసుకున్నట్లయితే చింత చెట్టు ఎక్కడా కూడా విరగడం అనేది ఉండదు. సో చాలా బలంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా మనం చూసుకుంటే చింత అంటే పులుపు. అందుకే అమ్మవారి పండుగలు వచ్చాయంటే ఖచ్చితంగా మనందరం కూడా పులిహార చేసి ప్రసాదంగా పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇంతేకాదు, దీంతోపాటు ఎంతోమంది ఘటాలు తీసుకొస్తారు అమ్మవారి దగ్గరికి. అమ్మవారికి చల్లదనం కోసం ఘటాలు తీసుకొస్తారు. అదేవిధంగా అంజలి రథం కావచ్చు, పాలధార కావచ్చు, ఎల్ల ఏనుగు, సో అదేవిధంగా బెస్తవారి వల్ల, సో ఇవన్నీ కూడా అమ్మవారి వెంటే పండుగ రోజు నడుస్తూ ఉంటాయి. ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచో ఈ పని చేస్తున్నటువంటి మరొక వ్యక్తి మనతో ఉన్నారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు? నా పేరు కనిమేల రవణ, ఈ పైడిమాంబ. నేటికి 44 సంవత్సరాలు చేయడం. ఇది చేసినంత వల్ల నాకు బాగుంటుంది. ఈ సిరిమాను, ఉజ్జుమాను, అంజలి రథం, ఏణి రథం ఇవన్నీ మేమే చేస్తాం. ఈదులో పెద్దలు చిన్నల సహకారంతో మేము చేస్తాం. అందరూ కలుసుకట్టుగా చేస్తాం. చేసినంత వల్ల మాకు బాగుంది. ఒకసారి 30 రోజులు ఐసీలు ఆ అమ్మాయి తీసుకొచ్చింది. ఒకసారి 28 రోజులు అన్నాను ఐసీలు తీసుకొచ్చింది. ఆ తల్లే తీసుకొస్తుంది. అలాగే ఇదే ఆ తల్లి సేవ చేసుకున్నందువల్ల పర్వాలేదు, అలా చూస్తుంది. సో ఇది అంటే ఒక సిరిమాను కాదు,
ఒకసారి మనం పక్కనే ఉన్నటువంటి ఇరుసుమాను అదేవిధంగా సిరిమాను రథాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో అయితే ఇప్పుడు మనం సిరిమాను అయితే చూసాం. సిరిమానుకి సపోర్ట్గా ఉండే ఇరుసుమాను వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదే ఇరుసుమాను అంటే మొత్తం సిరిమాను చెట్టు కొట్టేటప్పుడు మొత్తం 2 చెట్లను అమ్మవారు కోరుకుంటుంది. ఆ 2 చెట్టులో ఒక చెట్టు సిరిమానోత్సవంగా తయారు చేస్తారు, మరొక చెట్టుని ఇరుసుమానుగా మలుస్తారు అన్నమాట. సో ఇదే ఇరుసుమాను, దీని సపోర్ట్తోనే సిరిమాన్ని అంత పైకి తీసుకెళ్తారు. దానికి అంటే అంత పైన ఉన్నా కానీ ఏమీ కాకుండా స్ట్రాంగ్గా నిలబడుతుందంటే కారణం ఇదే. సో దీన్ని ఇరుసుమాన్ అంటారు. అదేవిధంగా ఏదైతే ఈ గోల్డ్ కలర్లో ఉందో, ఈ గోల్డ్ కలర్లో ఉండేదాన్ని గిలక అని అంటారు. సో ఇరుసుమానికి ఈ గిలకని అటాచ్ చేస్తారనమాట. ఈ గిలకని అటాచ్ చేసిన తర్వాత ఏదైతే మనకి ఇక్కడ ఒక హోల్ ఉండి కనిపిస్తూ ఉందో ఇది ఒక రౌండ్గా తిరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు రౌండ్గా ఉంది చెక్క. సో ఇది అంత బరువు అంత పెద్ద చెక్క ఏదైతే సిరిమాను చెట్టుని పెట్టేటప్పుడు దీనికి స్క్రూలతో బిగిస్తారు. స్క్రూలతో బిగిసి అంటే కొంచెం కిందకి డౌన్ చేయాలన్నా పైకి తీసుకెళ్లాలన్నా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఈ యొక్క గిలకను తయారు చేస్తారు. సో ఈ గిలక లోపలికి ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ గిలక లోపలికి ఇరుసుమాన్ని అటాచ్ చేస్తారన్నమాట. ఇరుసుమాన్ని అటాచ్ చేసి ఇదంతా కూడా ఒక బండిపై పెడతారు. ఒక రథం అంటే దాన్నే సిరిమాను రథం అంటాం. సో ఆ సిరిమాను రథంపై పెట్టి సిరిమాన్ని సుమారు 60 అడుగుల ఎత్తులోకి తీసుకెళ్ళేటువంటి మొత్తం ఆ ప్రక్రియ అంతా ఆ రోజు జరుగుతూ ఉంది. సో ఒకసారి మనం అలా ముందుకెళ్ళి మనం చూసుకున్నట్లయితే మొత్తం ప్రక్రియ అంతా కూడా ఏదైతే మనకి ఈ యొక్క పూజారి బంటుపల్లి వెంకటరావు ఉన్నారో ఆయన ఇంటి వద్ద ప్రస్తుతం మనకి ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైతే మనకి ఇక్కడ రథం కనిపిస్తూ ఉందో చూడొచ్చు, ఇదే సిరిమాను రథం అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ఇరుసుమాను యొక్క గిలక అన్నీ మనం చూసామో ఈ యొక్క ఇదంతా కూడా ఇక్కడ ఫిట్ చేస్తారు. ఈ సెంటర్లో ఏదైతే మనకి వీల్స్ కనిపిస్తున్నాయో వీల్స్ సపోర్ట్గా ఉండేటువంటి ఈ చెక్క మీద ఈ బండికి మధ్యలో దాన్ని ఇరుసుమాను పెట్టి దానిపైన సిరిమాను పెడతారన్నమాట. మొత్తం స్క్రూలతో బిగించేసి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. సుమారు 30-40 సంవత్సరాల నుంచి కూడా పనిచేసే అనుభవజ్ఞులు మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా చేపడతారని చెప్పుకోవచ్చు. మొత్తం 3 రౌండ్లు ఇటు పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి అటు ఏదైతే కోట అంటే అమ్మవారి కన్న ఇల్లు ఏదైతే ఉందో రాజుల కోట అక్కడ వరకు కూడా సుమారు 3 రౌండ్లు తిరుగుతుంది. అమ్మవారితో పాటు అంజల్ రథం ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంజల్ రథం కనిపిస్తుంటే అమ్మవారు వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్లకుండా ముత్తైదువులు కూడా ఆవిడ తోడుగా ఉండాలి కాబట్టి అంజల్ రథంపై ముత్తైదువులు వెళ్తుంటారు. అయితే అప్పట్లో మహిళలు ఉండేవారు, ఇప్పుడు పురుషులే ఆడవారి వేషంలో వెళ్ళడం ఒక ఆనవాయితీగా వస్తుంది. సో ఇది టోటల్గా మనకి సిరిమాను పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయని చెప్పుకోవాలి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.